Down, down, RSS BJP. Down, 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 RSS BJP. Down, down. ఖండించండి సుప్రీంకోర్టు జడ్జిపై దాడిని. ఖండించండి సుప్రీంకోర్టు జడ్జిపై RSS న్యాయవాది దాడిని. ఖండించండి సుప్రీంకోర్టు జడ్జిపై RSS న్యాయవాది దాడిని. సిగ్గు సుప్రీంకోర్టు జడ్జిపై దాడి చేయడు. సిగ్గు సుప్రీంకోర్టు జడ్జిపై దాడి చేయడు. నశించాలి బీజేపీ మతోన్మాదం. నశించాలి బీజేపీ RSS మతోన్మాదం. జిందాబాద్ దేశపై DYFI. జిందాబాద్ దేశపై DYFI. బీజేపీ ఆర్ఎస్ఎస్ మతోన్మాద దాడులు పెరిగిపోతా ఉన్నాయి. ఇప్పటిదాకా మహిళలపైన, దళితులపైన, మైనార్టీలపైన దాడులు చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఈరోజు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జడ్జి గారి మీదనే ఇవాళ బీజేపీ న్యాయవాది, ఆర్ఎస్ఎస్ న్యాయవాది సుప్రీంకోర్టు జడ్జి గారి మీద దాడి చేశాడు, బూటు విసిరేశాడు. ఇది ఇవాళ న్యాయ వ్యవస్థకు అవమానకరంగా ఉన్న పరిస్థితుంది. ఏదైతే న్యాయవాది ఆ బూటు దాడి చేశాడో ఆయన వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి DYFIగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఉన్నాం, ఇంకా మరింత ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ దేశ ప్రజలు అర్థం చేసుకోవాలి, ఇవాళ దేశం కోసం, ప్రజల కోసం, ధర్మం కోసం పనిచేస్తున్నాం అని చెప్పి ఇవాళ ఇవాళ వాళ్ళకు వ్యతిరేకంగా తీర్పులు వస్తే సహించలేని పరిస్థితి ఇవాళ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. వాళ్ళకి సపోర్ట్ గా తీర్పిచ్చిన వాళ్ళకేమో రాజ్యసభ సభ్యత్వం ఇతర పదవులు ఇస్తా ఉన్నారు, వ్యతిరేకంగా తీర్పిస్తే దాడులు చేస్తా ఉన్నారు. ఇది సరైనది కాదు. ఈ దేశాన్ని మతోన్మాద దేశంగా మార్చడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీన్ని సహించేది DYFIగా మేము సహించాం. కాబట్టి భవిష్యత్తులో ఇట్లాంటి దాడి జరిగితే మేము కూడా భౌతికంగా దాడి చేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ గుండాలను హెచ్చరిస్తా ఉన్నాం. ఇట్లాంటి చర్యలు మానుకోవాలని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఎవరైతే దాడి చేశారో ఆయన కఠినంగా శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.